హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ శ్రీనివాస్. మీరు చూస్తున్నారు ఓ ఈ సన్నీ డే ఛానల్ అనమాట. చాలా రోజుల నుండి మనం థంబ్నెయిల్ ఎలా డిజైన్ చేయాలి, సో థంబ్నెయిల్ ఎలా చేయాలి, లాంగ్ టైం మనం వీడియో చేస్తున్నాం అనమాట. చాలా టైంలో మనం వీడియో చేసాం. ఇక్కడ థంబ్నెయిల్ పెడతా చూడండి. అప్పట్లో థంబ్నెయిల్ ఎలా చేయాలని పెట్టాను. సో ఇప్పుడు మీరు ఎవరైతే కొత్తగా ఉన్నారో థంబ్నెయిల్ ఎలా డిజైన్ చేయాలో తెలియదు, సింప్లీ ఎలా పెడితే అలా పెట్టేస్తున్నారు. సో వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారు, వ్యూస్ రాక బాధపడుతున్నారు అనమాట. మీ వీడియో మీ థంబ్నెయిల్ పైన డిఫరెంట్ అయి ఉంటుంది అనమాట. సో థంబ్నెయిల్ పైన డిఫరెంట్ అయి ఉంటాయి కాబట్టి మీరు థంబ్నెయిల్ ఎలా క్రియేట్ చేయాలి, ఎలా డిజైన్ చేయాలి, డిజైన్ చేస్తే మనకు వ్యూస్ వస్తాయి. సో అట్లా మీరు డిజైన్ చేసుకోండి. సో అప్పట్లో నేను థంబ్నెయిల్ అయితే ఇలా డిజైన్ చేశాను కదా. సో అప్పట్లో థంబ్నెయిల్ డిజైన్ చేశాను అంటే చాలా డేస్ బ్యాక్ లో నేను వీడియో చేశాను థంబ్నెయిల్ గురించి. సో ఈ రోజు నేను మళ్ళీ బ్యాక్ వచ్చాను అనమాట. థంబ్నెయిల్ ఎలా క్రియేట్ చేయాలి, థంబ్నెయిల్ ఎలా తయారు చేయాలని ఈ వీడియోని ఫుల్ వీడియో చేస్తాను అనమాట. కంప్లీట్లీ వీడియో ఎండ్ వరకు చూడండి. థంబ్నెయిల్ గురించి అయితే ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్తాను అనమాట. 100% వీడియో ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు ఏం చేస్తారంటే ప్లే స్టోర్ లో మీరు పిక్సెల్ ల్యాబ్ అయితే ఇన్స్టాల్ చేసుకోండి. ఆల్రెడీ అందరికి తెలిసిన విషయమే, పిక్సెల్ ల్యాబ్ అందరికి ఇన్స్టాల్ చేసుకునేది ఉంటాయన్నమాట. ఇన్స్టాల్ లేకుంటే ఇన్స్టాల్ చేసుకోండి పిక్సెల్ ల్యాబ్ ఇలా. ఓకే, సో ఆల్రెడీ ఇన్స్టాల్ ఉంటే మీరు ఇట్లా ఓపెన్ చేసుకోండి. సో ఇట్లా క్యాన్సిల్ చేసేయండి. ఆల్రెడీ మీరు తయారు చేసుకున్న థంబ్నెయిల్ ఉంటే సో ఇట్లా క్యాన్సిల్ చేసేయండి. ఇక్కడ మీరు డాష్బోర్డ్ అయితే ఇలా ఉంటుంది. డాష్బోర్డ్ అయితే ఇలా ఉంటుంది. సో మనకి 3 డాష్ కనిపిస్తుంది కదా. ఈ 3 డాష్ ఓకే వేసుకుంటే కాదు ఇక్కడ. సో మనకి ఇక్కడ అండ్ మనకి ఇక్కడ సైజెస్ వస్తాయి అనమాట. ఇలా సైజెస్ వస్తాయి అనమాట. అండ్ మనకి ఇక్కడ 1 2 3 4 5 5th నెంబర్ లో మనకు ఇమేజ్ సైజ్ ఉంది కదా. ఈ ఇమేజ్ సైజ్ సెలెక్ట్ చేసుకుంటే కాదు ఇక్కడ కస్టమ్ ఉంది. కస్టమ్ సెలెక్ట్ చేసుకుంటే అండ్ ఇక్కడ మనకు యూట్యూబ్ థంబ్నెయిల్ ఉంది కదా. యూట్యూబ్ థంబ్నెయిల్ సెలెక్ట్ చేసుకోండి. యూట్యూబ్ థంబ్నెయిల్ సెలెక్ట్ చేసుకుంటే కాదు ఇక్కడ ఓకే వేసేయండి. మనకి సైజ్ పర్ఫెక్ట్ వస్తుంది అనమాట. సో అట్లా ఇప్పుడు చూడండి ఈ న్యూ టెక్స్ట్ ఉంది కదా, దీన్ని డిలీట్ చేసేయండి ఇలా. సో ఇలా డిలీట్ చేసేయండి. ఇలా డిలీట్ చేసేస్తే మనకి ఇక్కడ కలర్ అయితే ఇలా వచ్చింది. సో కలర్ మనం చేంజ్ చేసుకోవాలి. సో ఇక్కడ చూడండి మనకు ఇక్కడ మనకు ఉంటుంది చూడండి. 1 సెకండ్ చూపిస్తాను. ఇదాన్ని సెలెక్ట్ చేసుకోండి. దీన్ని సెలెక్ట్ చేసుకుంటే ఇలా సెలెక్ట్ చేసుకోండి. మనకి ఇక్కడ ఫస్ట్ మంది కలర్ అయితే వచ్చింది. ఈ కలర్ సెలెక్ట్ చేసుకోండి. సో బ్లాక్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. బ్లాక్ పెట్టుకోండి. 1 సెకండ్ బ్లాక్ పెట్టుకోండి ఇలా. సో బ్లాక్ పెట్టుకుంటే మంచిగా అనిపిస్తుంది అనమాట. సో బ్లాకే పెట్టుకోండి. అందరికి బ్లాకే బాగుంటుంది కాబట్టి బ్లాకే పెట్టుకోండి. మీ ఇష్టం ఏది పెట్టుకోవాలనిపిస్తే అది పెట్టుకోండి. అండ్ ఇప్పుడు చూడండి మన ఫుటేజ్ మనకు ఒక పిక్ కావాలి. సో ఇలా పెట్టుకుంటారు. ఎలా పోజ్ ఇచ్చినా ఓకే అనమాట. సో ఇలా మనకు అట్రాక్షన్ ఉండాలి పోజ్. ఇప్పుడు చూడండి ఇలా పోజ్ ఇస్తారు, ఇలా పోజ్ ఇస్తారు, ఇలా పోజ్ ఇస్తారు. ఎలా పోజ్ ఇచ్చినా ఓకే అనమాట. అంటే ఒక పోజ్ ఇవ్వండి, అంటే ఫోటో దిగండి. ఓకే, ఒక పిక్ దిగండి. దిగిన తర్వాత మీరు ఏం చేస్తారంటే సో మీకు కూడా పిక్ చూపిస్తాను. ఒక పిక్ అయితే ఇన్స్టాల్ అంటే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవాలి. అంటే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకుంటేనే సో ఇక్కడ మనకు పర్ఫెక్ట్ ఇన్స్టాల్ అవుతుంది అనమాట, అంటే యాడ్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తానంటే క్రోమ్ లో వెళ్ళిపోతాను. క్రోమ్ లో వెళ్ళిపోతే కాదు ఇక్కడ సర్చ్ బార్ లో బీజీ రిమూవ్ అని సర్చ్ చేయండి. బీజీ రిమూవ్ ఇక్కడ చూడండి వచ్చింది. బీజీ రిమూవ్ అయితే వచ్చింది. బీజీ రిమూవ్ సర్చ్ చేస్తే మనకి ఇక్కడ ఫస్ట్ మంది వచ్చింది చూడండి. సో దీనికి సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మనకు ఇమేజ్ అయితే యాడ్ చేసుకోవాలి. సో మన బ్యాక్గ్రౌండ్ మొత్తం రిమూవ్ అయిపోతాయి అనమాట. ఇక్కడ మనకు అప్లోడ్ ఇమేజ్ వచ్చింది చూడండి. అప్లోడ్ ఇమేజ్ కి ఓకే వేసుకోండి. మన గ్యాలరీకి అయితే వెళ్ళిపోతుంది. సో ఇట్లా గ్యాలరీకి వెళ్ళిపోయిన తర్వాత అంటే మన గ్యాలరీలో ఒక ఇమేజ్ ఉంటుంది కదా, పోజ్ ఇచ్చిన ఇమేజ్ ఉంటుంది కదా, అది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసి డన్ చేసేసండి. సో ఇక్కడ ప్రాసెస్ అయితే జరుగుతుంది. అంటే బ్యాక్గ్రౌండ్ మొత్తం రిమూవ్ చేస్తున్నాం. జస్ట్ ఫ్యూ మినిట్స్ లో మనకైతే బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసి పెట్టింది చూడండి. సో చూడండి ఖతర్నాక్ అయితే చేసి పెట్టింది. అండ్ ఇక్కడ డౌన్లోడ్ ఉంది చూడండి. డౌన్లోడ్ కి ఓకే చేయండి. సో మనకి ఇక్కడ క్వాలిటీ అడుగుతుంది. ఫ్రీలో అయితే ఫ్రీ చేసుకోండి. మాక్సిమం క్వాలిటీ అయితే అన్లాక్ చేసుకోవాలి. కొన్ని డబ్బులు పెట్టాల్సిన అవసరం ఉంటుంది అనమాట. సో అది మనకు అవసరం లేదు. సో ఇక్కడ ఫ్రీలో అయితే ఫ్రీ చేసుకోండి. ఓకే, సో ఇట్లా ఫ్రీ చేసేసుకొని ఇక్కడ డౌన్లోడ్ చేయండి సింప్లీ. అండ్ ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే గాయస్ ఇక్కడ సింప్లీ బ్యాక్ వచ్చేద్దాం. ఇప్పుడు ఏం చేస్తామంటే పిక్సెల్ ల్యాబ్కి వెళ్ళిపోదాం. పిక్సెల్ ల్యాబ్కి వెళ్ళిపోతే అండ్ ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా, ఈ ప్లస్ సింబల్ కి ఒక వేసుకున్న తర్వాత గాయస్ ఇక్కడ ఫ్రమ్ గ్యాలరీ ఉంది. ఈ ఫ్రమ్ గ్యాలరీకి ఒక వేసుకొని ఇప్పుడు మనం పిక్ కి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్నాం కదా, అది ఒక వేసుకుందాం. ఇక్కడ సింప్లీ ఏమైనా వచ్చేసింది. సో ఇలా మనం పెట్టుకుందాం అండి. ఎక్కడ పెట్టుకోవాలనిపిస్తే అక్కడ పెట్టుకోండి. జస్ట్ పెద్దగా వేసుకోవాలంటే పెద్దగా వేసుకోండి. సింపుల్ ఇట్లా పెద్దగా వేసుకోండి. సో ఇట్లా మీరు థంబ్నెయిల్ అయితే డిజైన్ చేసుకోండి. 100% మీకు వ్యూస్ వస్తాయి. మీ థంబ్నెయిల్ పైన డిఫరెంట్ అయి ఉంటాయి అన్నమాట. మీ వీడియో ఎలాంటి కంటెంట్ అయినా మీ థంబ్నెయిల్ పైన డిఫరెంట్ అయి ఉంటుంది. సో మీకు వ్యూస్ రాకుంటే 3 hours లో వ్యూస్ రాకుంటే మీరు ఏం చేస్తారు, మళ్ళీ థంబ్నెయిల్ చేంజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది అనమాట. మళ్ళీ థంబ్నెయిల్ చేంజ్ చేస్తూ ఉండండి. 100% మీకు వ్యూస్ వస్తాయి. గ్యారంటీ ఇది ఒకటి రాసిస్తున్నా అనమాట. ఓకే, గ్యారంటీ రాసిస్తున్నా. మీరు థంబ్నెయిల్ చేంజ్ చేయండి, 100% మీకు వ్యూస్ వస్తాయి. ఓకే, ఇప్పుడు చూడండి. సో ఇట్లా సో మీకు దీనికి స్ట్రోక్ పెట్టుకోవాలి. స్ట్రోక్ పెట్టుకోవాలంటే స్ట్రోక్ చూడండి మిడిల్ ఒక వేసేయండి. మిడిల్కి ఒక వేసిన తర్వాత గాయస్ ఇక్కడ స్ట్రోక్ అంటే షాడో ఇవ్వాలంటే షాడో ఇవ్వండి. వైట్ షాడో ఇస్తే బాగుంటుంది. నాకైతే ఇలా బాగుంటుంది అనమాట. వైట్ అయితే షాడో ఇస్తుంది అండి. సో ఇట్లా జస్ట్ మనకి ఇట్లా లెఫ్ట్ సైడ్ పెట్టుకోవాలంటే లెఫ్ట్ సైడ్ పెట్టుకోవచ్చు షాడో. అండ్ ఇక్కడ చూడండి. సో ఇక్కడ ఒపాసిటీ అయితే సో ఒక 10 ఉంచండి. అండ్ ఒక 16 కూడా ఎక్కువ అవుతుంది. 10 బాగుంటుంది. చూడండి 10 ఉంచిన చూడండి. 10 ఉంచిన తర్వాత ఇప్పుడు చూడండి ఓకే వేసాను సింపుల్లీ. సో ఇక్కడ మనకైతే లెఫ్ట్ సైడ్ అయితే వచ్చింది అనమాట. లెఫ్ట్ సైడ్ ఇలా వచ్చింది అనమాట. సో షాడో వచ్చింది అనమాట. ఓకే, అండ్ ఇప్పుడు ఏం చేద్దామంటే పిఎన్జీ ఒకటి ఇన్స్టాల్ చేసుకుందాం. అండ్ 1 సెకండ్ ఫ్రమ్ గ్యాలరీకి వెళ్ళిపోతాను. సో ఒక పిఎన్జీ అయితే ఇన్స్టాల్ చేసుకోండి. సో మీకు లేకుంటే ఇమేజ్ సర్చ్ మనలో వెళ్ళిన తర్వాత అండ్ మీరు ఏం చేస్తారు అక్కడ సర్చ్ చేయండి. పిఎన్జీస్ అని సర్చ్ చేయండి, లేదా షాడో పిఎన్జీస్ అని సర్చ్ చేయండి. అలా కూడా వస్తుంది అనమాట.
షాడో పిఎన్జీస్. ఓకే, అలా సెర్చ్ చేస్తే కూడా వచ్చేస్తుంది. సో నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకొని పెట్టుకున్నాను. ఇక్కడ ఓకే వేస్తాను చూడండి. సో ఇలా ఓకే వేసిన తర్వాత గాయస్ ఇక్కడ జస్ట్ ఇలా పెడతాను చూడండి. 1 సెకండ్ అండ్ 1 సెకండ్. ఇలా ఓకే వేసిన తర్వాత దీనికి ఇలా స్క్రోల్ చేద్దాం. స్క్రోల్ చేస్తే సో ఇటు పెద్దగా వస్తుంది చూడండి. అండ్ కలర్ చేంజ్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కలర్ చేంజ్ చేస్తేనే సో ఇక్కడ చూడండి కలర్ చేంజ్ చేశాను అండ్ ఓకే వేస్తాను. సో మొత్తం ఫిల్ చేయండి. 100 ఫిల్ చేయండి. 100 ఫిల్ చేస్తే సో ఇట్లా సో ఈ కలర్ అనేది బ్యాక్ సైడ్ పోవాలి. బ్యాక్ సైడ్ పోవాలంటే ఇక్కడ ఈ డాట్ని ఓకే చేయండి. సో ఈ డాట్ని ఓకే చేస్తే అండ్ ఇప్పుడు చూడండి సో దీన్ని లాగి పట్టేసి 1 సెకండ్ దీన్ని లాగి పట్టేసి కిందికి చేయండి అండ్ ఇట్లా. సో అదనేది బ్యాక్ సైడ్ వెళ్ళిపోయింది చూడండి. బ్యాక్ సైడ్ వెళ్ళిపోయింది జస్ట్ కిందికి చేద్దాం అండ్ ఇంత దీన్ని ఓకే చేయండి. సింపుల్ లాక్ చేసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లాక్ చేస్తేనే అది లాక్ అయిపోతుంది, అంటే ఎక్కడెక్కడ కదలే అనమాట. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తారంటే మీకు ఏమైనా రైడ్ చేసుకోండి. సింపుల్ నేను చూడండి ఏం రైడ్ చేస్తాను. సింపుల్ 1 డేలో 1K సబ్స్ కావాలని రైడ్ చేస్తాను. చూడండి ఇక్కడ 1 డేలో అని రైడ్ చేశాను. ఫాంట్ అయితే చేంజ్ చేసేద్దాం. ఫాంట్ అంటే ఏ ఫాంట్ బాగుంటుందంటే సో మీకు ఆల్రెడీ ఫాంట్ ఇన్స్టాల్ చేసుకొని పెట్టుకుంటారో సో చూడండి యాడ్ చేసుకొని పెట్టుకుంటారో. సో నేనైతే ఇందులో నుంచి ఫాంట్ అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. సింపుల్ మీకు చూపించడానికి చెప్తున్నాను అనమాట. ఓకే, సో మీరు యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఇదైతే ఫాంట్ అయితే యాడ్ చేస్తాను చూడండి. సో నేను యాడ్ చేశాను. జస్ట్ ఇక్కడ పెద్దగా చేసుకోవాలంటే పెద్దగా చేసుకోవచ్చు ఇంత. ఓకే, సో అట్లా అండ్ ఇప్పుడు చూడండి. సో దీన్ని మనం ఫాంట్ చేంజ్ చేయకుండా దీన్ని కాపీ చేసుకోవాలి. సో ఇట్లా కాపీ చేసుకుంటే రెండోది వస్తుంది అనమాట. సో దీన్ని తీసేయాలి అండ్ ఇప్పుడు సబ్స్క్రైబర్స్ అని రైడ్ చేసేయాలి. సబ్స్క్రైబర్స్ అని 1 డేలో సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అని నేను రైడ్ చేశాను. సో ఇప్పుడు చూడండి ఇట్లా వచ్చేసింది అండ్ ఇప్పుడు కంప్లీట్ అని రైడ్ చేస్తాను. దీనికి కాపీ చేసుకోండి సింప్లీ అండ్ ఇక్కడ వేస్తాను. సో దీన్ని తీసేస్తాను. కంప్లీట్ అని రైడ్ చేస్తాను. కంప్లీట్ సింపుల్ ఇంతే అనమాట. కంప్లీట్ అని రైడ్ చేశాను. సో ఇప్పుడు చూడండి జస్ట్ దీన్ని చిన్నగా చేద్దాం. అన్ని పెద్దగా ఉంటే బాగుండదు, దీన్ని చిన్నగా చేద్దాం ఇట్లా. ఓకే, సబ్స్క్రైబర్ ఒకటి పెద్దగా ఉండాలి, అట్రాక్షన్ కనిపించాలా అండ్ 1 డే కూడా చిన్నగా చేసేద్దాం ఇలా. ఓకే, సో ఇట్లా ఎంత బాగుంటుంది. అండ్ సబ్స్క్రైబర్స్ అనేది కలర్ అనేది చేంజ్ చేసుకుందాం. ఎల్లో పెట్టుకుందాం. ఎల్లో అయితే బాగుంటుంది. ఓకే, అండ్ 1 సెకండ్ ఇలా. ఓకే, ఇట్లా అనమాట. అండ్ కింది కూడా కంప్లీట్ అనేది గ్రీన్ పెట్టుకుందాం, బాగుంటుంది డిఫరెంట్గా. అండ్ గ్రీన్ పెట్టుకోండి. లేకుంటే ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా, ప్లస్ సింబల్కి ఓకే వేస్తే గ్రీన్ ఇక్కడ యాడ్ చేయాలన్నమాట. ఓకే, సో ఇట్లా అండ్ 1 సెకండ్ గ్రీన్ ఫస్ట్లో వచ్చింది ఓకే వేసింది. సో ఇట్లా మీరు యాడ్ చేసుకోవచ్చు. కొన్ని పిఎన్జీస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సింబల్స్ అనమాట. సింబల్స్ అంటే సింబల్ పెట్టుకోవచ్చు. అండ్ చూడండి సింబల్స్ ఎక్కడ ఉన్నాయో చూద్దాం. సింబల్కి అయితే యాడ్ చేస్తాను. సింప్లీ పిఎన్జీస్ అయితే నేను ఇన్స్టాల్ చేసుకున్నాను అండ్ డౌన్లోడ్ చేసుకున్నాను అనమాట. సో ఇలా పెట్టుకోండి. డిఫరెంట్గా పెట్టుకోండి. అంటే సింప్లీ వేలో చూపిస్తున్నాను, కొత్త క్రియేటర్స్కి తెలియదు అనమాట. సో ఇట్లా మీరు సింప్లీ తమిళ అయితే చేంజ్ చేసుకోండి అండ్ కొద్దిగా డిజైన్ చేసుకోండి. సో దీనికి మంచిగా తమిళ చేయాలంటే మంచిగా తమిళ చేయొచ్చు. సో ఇంకోటి నేను యాడ్ చేస్తాను. ప్లస్ సింబల్కి వెళ్ళిపోతాను, ఫ్రమ్ గ్యాలరీకి వెళ్ళిపోతాను. సో ఇది ఒకటి సింబల్ ఉంది చూడండి. అండ్ యూట్యూబ్ లోగో అనమాట. యూట్యూబ్ లోకి యాడ్ చేస్తాను అనమాట. సో ఇప్పుడు చూడండి యాడ్ చేశాను చూడండి అండ్ ఇక్కడ పెట్టుకుంటాను అనమాట. సో ఇట్లా బాగుంటుంది డిఫరెంట్గా. చూడండి ఎంత బాగుంది. సో అట్లా మీరు కూడా ఇలా చేసుకోండి. తమిళ డిఫరెంట్గా చేసుకోవచ్చు అనమాట. దీనికి వెనక బ్యాక్గ్రౌండ్ ఇవ్వాలనిస్తే బ్యాక్గ్రౌండ్ కూడా ఇవ్వచ్చు వెనక సైడ్లో. సో చూద్దాం ఉందో లేదో చూద్దాం. చూడండి ఈ బ్యాక్గ్రౌండ్ అయితే ఇచ్చాను చూడండి. ఈ బ్యాక్గ్రౌండ్ ఎందుకు ఇష్టం ఇచ్చాను అంటే వెనక సైడ్ మంచిగా అనిపిస్తుంది అనమాట. సో చూడండి. సో ఇది బ్యాక్ సైడ్ వెళ్ళి కొట్టేస్తాను, అంటే బ్యాక్ సైడ్ పంపిస్తాను అనమాట. అండ్ ఇలా చూడండి. అండ్ ఇప్పుడు కలర్ చేంజ్ చేస్తాను చూడండి. సో ఇట్లా డిఫరెంట్గా ఏ కలర్ పెట్టుకున్నా బాగుంటుంది. గ్రీన్ చూడండి. సో ఏది పెట్టుకున్నా బాగుంటుంది. ఇది పెట్టుకుంటుంది చూడండి. సింపుల్గా మంచిగా అనిపిస్తుంది అనమాట. సో ఇట్లా పెట్టుకోండి. డిఫరెంట్ అయితే తమిళ అయితే రెడీ చేసుకు పెట్టుకోండి. సో ఇట్లా చేసిన తర్వాత మీరు ఏం చేస్తుంటే కాదు ఇక్కడ సేవ్ ఉంది చూడండి. 1 సెకండ్ ఇక్కడ సేవ్ ఉంటుంది చూడండి. ఈ సేవ్కి ఓకే చేసేయండి మొత్తం అయిపోయిన తర్వాత. ఓకే, అండ్ ఇక్కడ సేవ్ యాస్ ఇమేజ్ ఉంది కదా, దీనికి ఓకే చేసేయండి. అండ్ ఇక్కడ మనకు కస్టమ్స్ ఉంది చూడండి. కస్టమ్స్కి ఓకే వేసేసి అల్ట్రాలో పెట్టుకోండి. ఇక్కడ సేవ్ చేసేయండి. ఓకే గైస్, అర్థం అనుకున్నా. సో ఇలాంటి తమిళ అయితే సింపుల్ వేలో చెప్పాను అనమాట. కొత్త క్రియేటర్స్ తెలియదు అనమాట. సింపుల్ వేలో చెప్పాను. తమిళ అయితే డిజైన్ చేసుకోండి. అండ్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ అయితే అక్కడ మీరు సో క్రోమ్ లో వెళ్ళిన తర్వాత బీజీ రిమూవ్ అని ఉంటుంది అనమాట. సో అక్కడ మీరు సెర్చ్ చేసి అక్కడ మీరు ఇమేజ్ యాడ్ చేసిన తర్వాత సో బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసుకోండి. అలా రిమూవ్ చేసిన తర్వాత మీరు ఇక్కడ తమిళ అయితే డిజైన్ చేసుకోవచ్చు అనమాట. సింపుల్ వేలో చెప్పాను. జస్ట్ మీరు మంచి తమిళ అయితే చేసుకోవచ్చు అనమాట. సో డిజైన్ అయితే తమిళ చేసుకోవచ్చు. యూట్యూబ్ లో చాలా సెర్చ్ చేస్తే వస్తాయన్నమాట. హౌ టు మేక్ తమిళ అని సెర్చ్ చేస్తే చాలా తమిళ అయితే తయారు చేసే తమిళ అయితే వస్తాయన్నమాట. అలా కూడా డిజైన్ మీకు ఇక్కడ సింపుల్ వేలో చెప్పాను. తమిళ ఎలా డిజైన్ చేసుకోవాలి. లాస్ట్ టైం అక్కడ వీడియో చేశాను, అప్పట్లో వీడియో చేశాను కదా, ఇప్పుడు వీడియో చేశాను అనమాట. అంటే తమిళ గురించి ఈ వీడియో చేశాను. సో వీడియో నచ్చినప్పుడు లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అనమాట. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. కీప్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ లాట్.